హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిఎస్పి క్రియేషన్స్. ఈరోజు మనము స్లోగా పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ని ఫాస్ట్గా ఎలా మూవ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఒకవేళ మన దగ్గర ఉన్న మొబైల్లో ర్యామ్ అనేది చాలా తక్కువ ఉన్నట్లయితే ఆ మొబైల్ అనేది చాలా స్లోగా పనిచేస్తుంది. అదే స్లోగా పనిచేసే మొబైల్ని మనము కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మనము దానికోసం అని చెప్పేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్లో ఇక లాస్ట్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటుందన్నమాట. కొన్ని ఫోన్స్కి డెవలపర్ ఆప్షన్స్ అంటే అప్పుడు స్టార్టింగ్లో వచ్చేస్తాయి. కొన్ని ఫోన్స్ ఏంటంటే దానికి డెవలపర్ ఆప్షన్స్ అనే ఆప్షన్ అనేది కనపడదు. అలాంటి టైంలో ఏం చేయాలంటే అబౌట్ ఫోన్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి లాస్ట్కి వెళ్ళేసి కింద బుల్డ్ నెంబర్ ఉంది కదా, దాని మీద దాదాపు ఒక 5 times క్లిక్ ఇస్తే మనకు డెవలపర్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకే, దెన్ డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి దాన్ని ఆఫ్లో ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని మనము ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకున్న తర్వాత మనం పైకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు మూడు సెట్టింగ్స్ కనిపిస్తాయి. అవి సెట్టింగ్స్ ఏంటంటే ఇక్కడ చూసారా, విండో యానిమేషన్ స్కేల్ అని, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ అని, యానిమేటెడ్ డ్యూరేషన్ స్కేల్ అని ఉంది కదా. వీటిని ఏం చేయాలంటే మనం ఈ విండో యానిమేషన్ స్కేల్ని మనం అసలు యానిమేషన్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ని కూడా మనం ఆఫ్ చేసుకోవాలి. అండ్ అలాగే యానిమేటెడ్ డ్యూరేషన్ స్కేల్ని కూడా మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా మూడింటిని ఆఫ్ చేసుకున్నప్పుడు మన మొబైల్ అనేది చాలా స్లో, మన మొబైల్ ఎంత స్లోగా వర్క్ చేసినా కూడా కొంచెం స్పీడ్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. అంటే ర్యామ్ తక్కువ ఉన్న మొబైల్స్ ఏవైనా కానీ, ఒక ఫాస్ట్ మూవింగ్ మొబైల్స్ అయినా కానీ అది స్లో అవన్నీ ఆఫ్ చేసినప్పుడు మనకు కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బాగా ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.